చిన్నపిల్లల అక్రమ రవాణా అడ్డుకోవాలంటూ హన్మకొండలో సమావేశం జరిగింది. పిల్లలను కాపాడాలని బస్సు యాత్ర చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థకు చెందిన మహిళలు. చిన్నారుల జీవితాలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు వరంగల్ రేంజ్ టీఐజీ మల్లారెడ్డి. ఈ సమావేశంలో న్యాయమూర్తి నీలిమ, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి శైలజ పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కలిసి ఈ యొక్క వరంగల్ డిస్టిక్లో ఈసారి రవీంద్ర భారత్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. జనవరి 9న ప్రారంభ ఆదిలాబాదు, కరీంనగర్లో నేను చిన్నపిల్లల అక్రమ రవాణా అడ్డుకోవాలంటూ హన్మకొండలో సమావేశం జరిగింది. పిల్లలను కాపాడాలని బస్సు యాత్ర చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థకు చెందిన మహిళలు. చిన్నారుల జీవితాలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి. ఈ సమావేశంలో న్యాయమూర్తి నీలిమ, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి శైలజ పాల్గొన్నారు. భారతదేశంలో థర్డ్ వరల్డ్ కంట్రీస్లలో పేదరికం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువగా వలనబుల్గా ఉంటుంది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్లో 80% సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషను, ఈ సెక్షువల్ సంబంధించిన దాని గురించి ఎక్కువగా మహిళల్లో జరుగుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో దీన్ని నివారించే ప్రయత్నం ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థలు అందరూ కృషి చేస్తున్నారు. బట్ ఏదేమైనా ఇంకా దీన్ని మనం పూర్తిగా అరికట్టవలసినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా అందరూ ప్రభుత్వము ప్లస్ పోలీసు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి